ఓకే, మరి బయాలజీ మెథడాలజీకి సంబంధించినటువంటి మరికొన్ని ప్రశ్నలను మనము చూద్దాం. మరి ఇక్కడ ఈ యొక్క బయాలజీ మెథడాలజీలో అడిగినటువంటి ప్రీవియస్ క్వశ్చన్ అనేటువంటిది ఇక్కడ విద్యా ప్రమాణాలకు సంబంధించింది, అకాడమిక్ స్టాండర్డ్స్కు సంబంధించింది. బయాలజీ కదమ్మా, ఫిజికల్ సైన్స్లో కూడా ఒకే రకమైనటువంటి విద్యా ప్రమాణాలు ఉంటాయి. ఫిజికల్ సైన్స్ కావచ్చు, లేదా జనరల్ సైన్స్ కావచ్చు, లేదా బయాలజికల్ సైన్స్, వీటన్నిటిలో కూడా విద్యా ప్రమాణాలు అనేవి ఒకే రకంగా ఉంటాయి. మరి ఇక్కడ లక్ష్యాల స్థానంలో వచ్చినటువంటివి విద్యా ప్రమాణాలు, ఆ లక్ష్యాలను అనుసరించి ఉన్నటువంటి స్పష్టీకరణల స్థానంలో వచ్చినటువంటివి అభ్యసన సూచికలు. మరి విజ్ఞాన శాస్త్రంలో, సైన్స్లో మొత్తము మొదట 7 రకాల విద్యా ప్రమాణాలను సూచిస్తే చివరి రెండింటిని కలిపి ఇప్పుడు ఆచరణాత్మకంగా 6 రకాల విద్యా ప్రమాణాలను సైన్స్లో తెలియజేస్తున్నారు. వాస్తవంగా అయితే 7 విద్యా ప్రమాణాలు, చివరి రెండింటిని కలిపి 6వ విద్యా ప్రమాణంగా పరిగణించడం అనేటువంటిది జరుగుతుంది. సరే, ముందు ఆ విద్యా ప్రమాణాలు ఏంటో చూసి తర్వాత ప్రశ్న ఏమడిగారు అనేటువంటి దాన్ని బట్టి మనము చూద్దాం. ఇక్కడ ఇచ్చినటువంటి అంశాలు చూస్తే మరి ఇక్కడ 4 విద్యా ప్రమాణాలను ఇచ్చున్నారు. చూడండి, ఇక్కడ ప్రయోగాలు, క్షేత్ర పరిశీలనలు అనేది ఇది 3వ విద్యా ప్రమాణం, అకాడమిక్ స్టాండర్డ్. ప్రయోగాలు, క్షేత్ర పరిశీలనలు అనేది 3వ విద్యా ప్రమాణాలు. బొమ్మలు గీయడం, నమూనాలు తయారు చేయడం అనేటువంటిది 5వ విద్యా ప్రమాణం. బొమ్మలు గీయడం, నమూనాలు తయారు చేయడం అనేటువంటిది 5వ విద్యా ప్రమాణం. విషయ అవగాహన అనేటువంటిది మొదటి విద్యా ప్రమాణం. అభినందించడం, సౌందర్యాత్మక స్పృహ ఉండటం, అలాగే విలువలు పాటించడం అనేటువంటిది 6వ విద్యా ప్రమాణం. ఇక్కడ ఇచ్చినటువంటి ఇవి 4 విద్యా ప్రమాణాలు. మరి ఇక్కడ 3, 5, 1, 6 అంటే 4 విద్యా ప్రమాణాలు సూచించడం అనేటువంటిది జరిగింది. మరి ఇక్కడ 4వ విద్యా ప్రమాణము అనేది ఏంటి అనేటువంటిది మనం ఒకసారి చూద్దాం. 4వ విద్యా ప్రమాణం ఏంటంటే సమాచార సేకరణ, అలాగే ప్రాజెక్టు పనులు 5. ఇక తర్వాత మనకి మరొకటి ఏంటంటే 3వది ఉంది. ఇక్కడ లేని ఏంటంటే 2వది AS2 ప్రశ్నించడం పరికల్పన. ఇవి మొత్తం 6 విద్యా ప్రమాణాలుగా మనం వీటిని 6 విద్యా ప్రమాణాలుగా వీటిని మనము మాట్లాడుకోవచ్చు. ఈ 6వ దాంట్లోనే ఇంకొకటి కూడా ఉంటుంది, ఇక్కడ ఇవ్వలేదు. నిజ జీవిత వినియోగము, అలాగే జీవ వైవిధ్యం పట్ల సానుభూతి కలిగి ఉండడం అని. సరే, ఇది 6 విద్యా ప్రమాణాలు. ఒకటేంటి విషయ అవగాహన, 2వది ఏంటి ప్రశ్నించడం, పరికల్పన చేయడం, 3వది ఏంటి ప్రయోగాలు, క్షేత్ర పరిశీలనలు, 4వది ఏంటి సమాచార సేకరణ, ప్రాజెక్టు పనులు, 5వది ఏంటి బొమ్మలు గీయడం, నమూనాలు తయారు చేయడం. ఇక్కడ అడిగింది ఏంటంటే చూడండి, వై ద కుక్డ్ ఫుడ్ స్పాయిల్స్ సూన్ బట్ నాట్ ద అన్కుక్డ్ ఫుడ్, దిస్ క్వశ్చన్ టెస్ట్ దిస్ అకాడమిక్ స్టాండర్డ్ అన్నాడు. ఎందువల్ల వండిన ఆహార పదార్థాలు వండని ఆహార పదార్థాల కంటే త్వరగా పాడవుతాయి? ఎందువలన అనడం అంటే ఇక్కడ ఎందువలన అంటే ఏంటి, కారణం కనుక్కోవాలి. ఎందువల్ల అంటే కారణం ఏంటి? వండిన ఆహార పదార్థాలు వండని ఆహార పదార్థాల కంటే త్వరగా పాడవుతాయి. ఇక్కడ ఒక ప్రశ్న రూపంలో అడుగుతున్నాడు, అది ఎందువల్ల అని. ఇక్కడ ప్రయోగాలు, క్షేత్ర పరిశీలనలు కాదు, ప్రయోగాలు చేయడం, క్షేత్ర పర్యటనకు వెళ్ళడం కాదు, మనం చూడగానే అర్థమవుతుంది. బొమ్మలు గీయడం, నమూనాలకు సంబంధించింది కాదు. మరి ఇక్కడ ఏమవుతుందంటే విషయ అవగాహన అవుతుంది. అభినందించడం, సౌందర్యాత్మక స్పృహను కలిగి ఉండడం, విలువలు పాటించడం అనేది కూడా దీనికి సంబంధించింది కాదు. విషయ అవగాహన అంటే విషయ అవగాహన అనేటువంటి విద్యా ప్రమాణంలో ఉండే అభ్యసన సూచికలు ఏంటంటే పోలికలు చెప్పడం,
భేదాలు చెప్పడం, ఉదాహరణలు ఇవ్వడం, విశ్లేషించడం, కారణాలు తెలపడం, వర్గీకరించడం, వర్ణించడము, వివరించడము, వ్యాఖ్యానించడము, మానసిక చిత్రాలను ఊహించుకోవడం, ఇవన్నీ కూడా విషయ అవగాహనకు సంబంధించినటువంటి అంశాలు అవుతాయి. కాబట్టి విషయ అవగాహనలో ఉండే అభ్యసన సూచికలు, విషయ అవగాహనలో ఉండేటువంటి అభ్యసన సూచికలు ఏమిటంటే పోలికలు, భేదాలు, ఉదాహరణలు, అలాగే విశ్లేషించడం, అలాగే కారణాలు తెలపడం, వర్గీకరించడం, వర్ణించడం, వివరించడం, వ్యాఖ్యానించడం, మానసిక చిత్రాలను ఊహించుకోవడం, ఇవన్నీ కూడా ఏమవుతాయంటే విషయ అవగాహనలో ఉండేటువంటి అభ్యసన సూచికలు. వీటిని మనం స్పష్టీకరణాలు అని చెప్పేసి అంటారు. ఇవి ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్న. అలా ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి అది ఏ రకమైన విద్యా ప్రమాణాన్ని పరీక్షిస్తుందన్నాడు. పోలికలు తెలపడం, భేదాలు తెలపడం, ఉదాహరణలు ఇవ్వడం. సాధారణంగా బెంజమిన్ ఎస్ బ్లూమ్లో అయితే విశ్లేషించడము మరియు కారణాలు తెలపడాన్ని ఏమంటాము? వినియోగము అంటాం. కానీ ఇక్కడ విద్యా ప్రమాణాలకు వచ్చేటప్పటికి కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్, విషయావగాహనలోని వాటిని ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ ఇచ్చిన ప్రశ్నలో పోలికలు, భేదాలు, ఉదాహరణ తెలపడాలు, విశ్లేషించడం, కారణాలు తెలపడం, వర్గీకరించడం, వర్ణించడము, వివరించడము, వ్యాఖ్యానించడము, మానసిక చిత్రాలు ఊహించుకోవడం, ఈ అర్థాలతో కానీ ప్రశ్న ఇచ్చినట్లయితే అది విషయ అవగాహనకు సంబంధించింది అవుతుంది. కాబట్టి ప్రయోగాలు చేయడం, క్షేత్ర పర్యటనకు వెళ్ళడం అనేది ప్రయోగాలు, క్షేత్ర పరిశీలనలకు సంబంధించింది అవుతుంది. ఏదైనా మనం ఒక బొమ్మ గీయడం, కార్టూన్ గీయడం కానీ, ఒక నమూనాను తయారు చేయడం కానీ, ఇంతకుముందు చెప్పిన దాంట్లో ఒక ఊపిరితిత్తులకు సంబంధించిన ఒక ప్రత్యామ్నాయ నమూనా అన్నారు. ఆ ప్రత్యామ్నాయ నమూనాను తయారు చేయడమే బొమ్మలు గీయడం, నమూనాకు తయారు చేయడం. ఇక అభినందించడం, శాస్త్రవేత్తల కృషిని అభినందించడం, లేదా పర్యావరణ లేదా ప్రకృతిని అభినందించడం, అలాగే పర్యావరణంలో ఉండేటువంటి సౌందర్యాన్ని అభినందించడం, విలువలను పాటించడం, ప్రకృతి నియమాలను పాటించడం, ఇవన్నీ కూడా అభినందించడం, సౌందర్యాత్మక స్పృహను కలిగి ఉండడం, విలువలు పాటించడం అనేటువంటి దానికి వస్తుంది. దీంట్లో భాగంగానే నిజ జీవిత వినియోగము, జీవ వైవిధ్యం పట్ల సానుభూతిని కలిగి ఉండడం అనేది కూడా 6వ విద్యా ప్రమాణం కిందకి వస్తుంది. ఒక్కొక్కసారి ప్రశ్న ఏమడుగుతాడంటే క్రింది వానిలో జీవశాస్త్రానికి సంబంధించిన విద్యా ప్రమాణం కానిది, లేదా క్రింది వానిలో విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన విద్యా ప్రమాణం కానిది, లేదా క్రింది వానిలో భౌతిక శాస్త్రానికి సంబంధించిన విద్యా ప్రమాణం కానిది అంటాడు. భౌతిక శాస్త్రమైన, జీవశాస్త్రమైన, విజ్ఞాన శాస్త్రమైన విద్యా ప్రమాణాలు అయితే సంఖ్య 6గానే మనము చెప్పుకోవాలి. ఏంటవి? విషయ అవగాహన, విషయ అవగాహన, ప్రశ్నించడము, పరికల్పనలు చేయడం, అలాగే ప్రయోగాలు, క్షేత్ర పరిశీలనలు, అలాగే సమాచార సేకరణ, అలాగే ప్రాజెక్టు పనులు, బొమ్మలు గీయడము, నమూనాలు తయారు చేయడం, బొమ్మలు గీయడం, నమూనాలు తయారు చేయడం, ఆ తర్వాత అభినందించడము, సౌందర్యాత్మక స్పృహను కలిగి ఉండడం, విలువలను పాటించడము, నిజ జీవిత వినియోగము, జీవ వైవిధ్యం పట్ల సానుభూతిని కలిగి ఉండడం. ఇవి 6వ విద్యా ప్రమాణానికి సంబంధించిన అంశంగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ కూడా విద్యా ప్రమాణానికి సంబంధించింది. చూడండి, అభినందించడము. చూడండి, అభినందించడం సౌందర్యాత్మక స్పృహను, విలువలను పాటించడం అనే విద్యా ప్రమాణాన్ని సాధించుటకు ఉపాధ్యాయుడు ఈ కింది కృత్యాన్ని ఇవ్వవచ్చు. ఇది అకాడమిక్ స్టాండర్డ్ 6 6వ విద్యా ప్రమాణం. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు అభినందించడం, సౌందర్యాత్మక స్పృహ, విలువను పాటించడం అనే విద్యా ప్రమాణాన్ని సాధించడానికి ఉపాధ్యాయుడు ఈ కింది కృత్యాన్ని ఇవ్వచ్చు. ఎలాంటి కృత్యాల ద్వారా ఆ విద్యా ప్రమాణాన్ని మనం విద్యార్థుల్లో సాధింప చేయవచ్చు అనేటువంటిది మనం మాట్లాడుకోవాలి. చూడండి, విద్యార్థులను ఈగ జీవిత చరిత్ర దశల పటం గీసి భాగాలను గుర్తించమనడం అనేటువంటిది ఇదేమవుతుంది? 5వ విద్యా ప్రమాణం అవుతుంది. బొమ్మలు గీయడం,
నమూనాలను తయారు చేయడానికి సంబంధించింది అవుతుంది. విద్యార్థులను ఈగ జీవిత చరిత్ర దశల పటం గీసి భాగాలను గుర్తించమనడం అనేది ఏ విద్యా ప్రమాణం అవుతుంది? బొమ్మలు గీయడం, నమూనాలు తయారు చేయడం. చూడండి, పలు రకాల మొక్కలు, జంతువులున్న జంతు ప్రదర్శనశాలను చూసినప్పుడు వారు ఎలా సంతోషాన్ని వ్యక్తపరుస్తారో, ఇక్కడ సంతోషాన్ని వ్యక్తపరచడం అనేటువంటిది భావావేశ రంగము. కాబట్టి ఇక్కడ అభినందించడం అనేటువంటిది, సౌందర్యాత్మక స్పృహను పాటించడం అనేటువంటిది, విలువలను పాటించడం అనేటువంటిదే ఈ యొక్క భావావేశ రంగం. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే రెండవది అవుతుంది. పలు రకాల మొక్కలు, జంతువులున్న జంతు ప్రదర్శనశాలను చూసినప్పుడు వారు ఎలా సంతోషాన్ని వ్యక్తపరుస్తారో కొన్ని వాక్యాల్లో తెలుపుకుంటే అప్పుడు అక్కడ ఉన్నటువంటి మొక్కలను, జంతువులను వాళ్ళు అభినందించడమే కాకుండా ఆ మొక్కలు, జంతువుల మధ్య ఉండేటువంటి సమన్వయాన్ని, ఆ సౌందర్యాత్మకతను వాళ్ళు పొగడడం అనేటువంటిది జరుగుతుంది. వాటి మధ్య ఉన్నటువంటి ఆ సమన్వయాన్ని కూడా వాళ్ళు విలువల రూపంలో పాటించడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి రెండవ ఆన్సర్. మూడొచ్చండి, అండోత్పాదకాలకు శిశుత్పాదకాలకు మధ్య తేడాలను తెలపడం. విషయ అవగాహన, ఇది మొదటి విద్యా ప్రమాణం. తేడాలను తెలపడం. ఇంతకుముందు ప్రశ్నలో నేను చెప్పాను, పోలికలు లేదా భేదాలు ఉదాహరణలు ఇవ్వడం, ఇవన్నీ కూడా విషయ అవగాహనకు సంబంధించింది. విద్యార్థులను వారి ఇరుగు పొరుగు ప్రాంతాలలో సాధారణంగా వస్తున్న వ్యాధుల గురించిన సర్వే నిర్వహించడం అనేది సమాచార సేకరణ ప్రాజెక్టులు. నాలుగవ విద్యా ప్రమాణం. ప్రాంతాల్లో సాధారణంగా వస్తున్న వ్యాధుల గురించిన సర్వే అంటే ఏంటి? ఒక ప్రాజెక్టే కదా. సర్వే జరపడం అనేది ఒక ప్రాజెక్టే కదా. సర్వే ద్వారా మనం సమాచారాన్ని సేకరిస్తాం కదా. అది నాలుగవ రకం విద్యా ప్రమాణం. కాబట్టి ఇక్కడ అభినందించడం, సౌందర్యాత్మక స్పృహ, విలువలు పాటించడం అనే విద్యా ప్రమాణానికి సంబంధించినటువంటిదే రెండవ ఆప్షన్. కాబట్టి సింపుల్ అమ్మ, వీటిని మీరు బైహార్డ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడా, కింద ఏమున్నాయా అనేది మనం అవగాహన చేసుకోగలిగితే ఈజీగా మనము ఆన్సరు చేయొచ్చు. ఇక్కడ 4 ప్రశ్నలు ఇచ్చాడు, 4 రకాల విద్యా ప్రమాణాలు ఉన్నాయి. ఈ రెండవదే అభినందించడం అనేటువంటి. మొదటిది ఏమవుతుంది? బొమ్మలు గీయడం, నమూనాలు తయారు చేయడానికి సంబంధించింది. రెండవది అభినందించడానికి. మూడోది ఏమవుతుంది? విషయ అవగాహన. అండోత్పాదకాలు శిశుత్పాదకాల మధ్య తేడాలు చెప్పమనడం అంటే విషయ అవగాహనకు వాడు ఇదే ప్రశ్న క్రింది వానిలో విషయ అవగాహనను విద్యార్థుల్లో సాధింప చేయడానికి ఉపాధ్యాయుడు ఈ కింది కృత్యాన్ని ఇవ్వచ్చు అంటే అప్పుడు అండోత్పాదకాలకు శిశుత్పాదకాలకు మధ్య తేడాలు చెప్పమనడం అనేటువంటిది విషయ అవగాహనకు సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, జీవశాస్త్రానికి సంబంధించిన నమూనాలు, సబ్బులు, శుద్ధ ముక్కలు మొదలైన వస్తువుల తయారీ కిల్పాట్రిక్ యొక్క ఈ ప్రాజెక్టుకు సంబంధించింది. అకార్డింగ్ టు కిల్పాట్రిక్, ద ప్రిపరేషన్ ఆఫ్ బయాలజికల్ సైన్స్ మోడల్స్ అండ్ మెటీరియల్స్ లైక్ చాక్, సోప్స్ ఎక్సెట్రా ఈజ్ రిలేటెడ్ టు దిస్ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్. కిల్పాట్రిక్ 5 రకాల ప్రాజెక్టులను సూచించాడు. కిల్పాట్రిక్ ఎన్ని రకాల ప్రాజెక్టులను సూచించాడంటే 5 రకాల ప్రాజెక్టులను సూచించాడు. స్టీవెన్సన్ ప్రకారము ప్రాజెక్టులు 2 రకాలు, భౌతికపరమైన ప్రాజెక్టులు, మానసికపరమైన ప్రాజెక్టులు అని. కానీ కిల్పాట్రిక్ ప్రకారము ప్రాజెక్టులు ఎన్ని రకాలంటే 5 రకాలు. ఆ 5 రకాలు ఒకటి ఏంటంటే ఉత్పాదక లేదా నిర్మాణాత్మక ప్రాజెక్టు, అలాగే ఆనంద లేదా వినియోగ ప్రాజెక్టు, ప్రజ్ఞ లేదా సమస్య ప్రాజెక్టు, అలాగే 4వది శిక్షణ ప్రాజెక్టు, 5వది జీవితోపయోగ ప్రాజెక్ట్. ఇవి కిల్పాట్రిక్ సూచించినటువంటి 5 రకాల ప్రాజెక్టులు. ఉత్పాదక లేదా నిర్మాణాత్మక ప్రాజెక్టు, ఆనంద లేదా వినియోగ ప్రాజెక్టు, ప్రజ్ఞ లేదా సమస్య ప్రాజెక్టు, శిక్షణ ప్రాజెక్టు, జీవితోపయోగ ప్రాజెక్టు. ఇక్కడ ఇచ్చింది ఏంటి? 4 రకాల ప్రాజెక్టులు ఇచ్చాడు. చూడండి, మొదటిది ప్రొడ్యూసర్ ప్రాజెక్ట్.
అంటే ఉత్పాదన ప్రాజెక్ట్. దీన్నే నిర్మాణాత్మక ప్రాజెక్ట్ అని కూడా అంటారు. ఉత్పాదక లేదా నిర్మాణాత్మక ప్రాజెక్ట్ అంటే అర్థం ఏంటంటే కొన్ని ఉత్పత్తులను లేదా కొన్ని నమూనాలను తయారు చేసేది. కొన్ని ఉత్పత్తులను కొన్ని నమూనాలను తయారు చేసేటువంటి ప్రాజెక్ట్నే ఉత్పాదక లేదా నిర్మాణాత్మక ప్రాజెక్ట్ అంటారు. కొన్ని ఉత్పత్తులను కానీ కొన్ని నమూనాలను కానీ తయారు చేసేటువంటి ప్రాజెక్టుని ఏమంటారంటే ఉత్పాదక లేదా నిర్మాణాత్మక ప్రాజెక్ట్ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ రెండవది కన్జ్యూమర్ ప్రాజెక్ట్. ఈ కన్జ్యూమర్ ప్రాజెక్ట్ అంటే ఆనంద లేదా వినియోగ ప్రాజెక్ట్ అంటారు. ఆనంద లేదా వినియోగ ప్రాజెక్ట్ అంటే అర్థం ఏంటంటే విద్యార్థులకు సంతోషాన్ని కలిగించే ప్రాజెక్టులను ఆనంద లేదా వినియోగ ప్రాజెక్టులు అంటారు. క్షేత్ర పరిశీలనకు వెళ్ళడము విద్యార్థులకు ఆనందాన్ని కలిగించే ప్రాజెక్టు. విహారయాత్రలకు వెళ్ళడం అనేటువంటిది, విహార విజ్ఞాన యాత్రలకు వెళ్ళడం అనేటువంటిది విద్యార్థులకు సంతోషాన్ని కలిగించేటువంటి ప్రాజెక్టు. కాబట్టి విద్యార్థులకు సంతోషాన్ని కలిగించేటువంటి ప్రాజెక్టును ఆనంద లేదా వినియోగ ప్రాజెక్ట్ అంటారు. ఇక ప్రజ్ఞ లేదా సమస్య ప్రాజెక్ట్ అంటే తెలివితేటలకు సంబంధించిన ప్రాజెక్టును ఏమంటారంటే ప్రజ్ఞా ప్రాజెక్ట్ లేదా సమస్య ప్రాజెక్ట్ అని చెప్పేసి అంటారు. ప్రాబ్లం ప్రాజెక్ట్, తెలివితేటలకు సంబంధించిన ప్రాజెక్టునే ప్రజ్ఞ లేదా సమస్య ప్రజ్ఞ అంటారు. ఒక ఫజిల్స్ను సాధించడం అనేటువంటిది ఏంటంటే ప్రజ్ఞ లేదా సమస్య ప్రాజెక్ట్ అని చెప్పేసి అంటారు. అంటే తెలివితేటలకు సంబంధించినటువంటి ప్రాజెక్టునే ప్రజ్ఞ లేదా సమస్య ప్రాజెక్ట్ అంటారు. నెక్స్ట్ వన్ ట్రైనింగ్ ప్రాజెక్ట్, శిక్షణ ప్రాజెక్ట్. సాధన చేసే ప్రాజెక్టును శిక్షణ ప్రాజెక్ట్ అని చెప్పేసి అంటారు. లేదా తర్పీదునిచ్చే ప్రాజెక్టునే శిక్షణ ప్రాజెక్ట్ అంటారు. ఇప్పుడు భాషాపరమైన అంశాలకు చూస్తే ఒకే పదాన్ని మరలా పలకడం అనేటువంటిది శిక్షణ ఇచ్చేటువంటి ప్రాజెక్టు. లేదా అక్షరాలను నేర్పడం కోసం ఒకే అక్షరాన్ని మరలా దిద్దించడం మౌఖిక గణనలు అంటారు, నోటి లెక్కలు అంటారు అనమాట. ఇలా ఒకే కృత్యాన్ని మరలా సాధన చేసేవి ఏమంటారంటే శిక్షణ ప్రాజెక్టులు అని చెప్పేసి అంటారు. ఒకే కృత్యాన్ని ఒకే పనిని మరలా చేసే వాటిని శిక్షణ ప్రాజెక్టు. సింపుల్గా చెప్పాలంటే సాధన చేసేటువంటి ప్రాజెక్టులు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్ కటింగ్ ఉంది. ఆ సెక్షన్ కటింగ్ విద్యార్థులకు అలవాడపడాలంటే ప్రాక్టీస్ చేయాలి. ఎవరైతే బాగా ప్రాక్టీస్ చేయగలుగుతారో వాళ్ళు బొమ్మలు గీయడం అనేది ఒక బాగా ప్రాక్టీస్ చేయడం. బొమ్మలు గీయడాన్ని ప్రాక్టీస్ చేయడం అనేది ఏమవుతుందంటే శిక్షణ ప్రాజెక్టు అవుతుంది. అంటే ఒకే పనిని మరలా చేయడం సాధన ప్రాజెక్ట్ అంటారు. ఇక జీవితోపయోగ ప్రాజెక్ట్ అంటే అర్థం ఏంటంటే తాను తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని నిజ జీవిత సమస్యల పరిష్కారానికి ఉపయోగించుకోవడం. తాను తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని నిజ జీవిత సమస్యల పరిష్కారానికి ఉపయోగించుకోవడమే జీవితోపయోగ ప్రాజెక్టు. తాను తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని నిజ జీవిత సమస్యల పరిష్కారానికి ఉపయోగించుకోవడాన్ని జీవితోపయోగ ప్రాజెక్ట్ అని చెప్పేసి అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక జీవశాస్త్రాన్ని అభ్యసించినటువంటి విద్యార్థి ఆ జీవశాస్త్ర పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఆ గ్రామంలో ఉండేటువంటి వ్యక్తులకు ఏదైనా జబ్బు చేసినట్లయితే ఆ వ్యాధికి తగిన పరిష్కార మార్గాలు చూపడం. లేదా ఆ గ్రామంలో ఉండేటువంటి పంట మొక్కలు సరిగా పెరుగుదల చూపకపోతే ఆ పంట మొక్కలు పెరగడానికి తగిన సూచనలు లేదా సలహాలు ఇవ్వడం. తనకున్నటువంటి జ్ఞానాన్ని నిజ జీవిత సమస్యలను పరిష్కరించుకోవడానికి ఉపయోగించుకున్నట్లయితే దాన్ని జీవితోపయోగ ప్రాజెక్ట్ అంటారు. ఇలా 5 రకాలుగా వర్గీకరించారు. మరి ఇక్కడ అడిగింది ఏంటి? జీవశాస్త్రానికి సంబంధించిన నమూనాలు, సబ్బులు, శుద్ధ ముక్కలు, ఈ వస్తువుల తయారీ అంటేనే ఉత్పాదన ప్రాజెక్ట్. దీన్ని నిర్మాణాత్మక ప్రాజెక్ట్ అని కూడా కొన్ని వస్తువులను కానీ కొన్ని నమూనాలను కానీ తయారు చేస్తే దాన్ని ఉత్పాదక ప్రాజెక్ట్ అంటారు. వినియోగ ప్రాజెక్ట్ అంటే అర్థం ఏంటంటే ఆనందాన్ని కలిగించేది, సంతోషాన్ని కలిగించేదాన్ని వినియోగ ప్రాజెక్ట్ అంటారు. క్షేత్ర పర్యటనలకు వెళ్ళడం, విహారయాత్రలకు వెళ్ళడం వినియోగ ప్రాజెక్టు.
సమస్య ప్రాజెక్ట్ అంటే దీన్నే తెలివితేటలకు సంబంధించింది అంటాం. ఒక ఫజిల్ను సాధించడం అనేటువంటిది సమస్య ప్రాజెక్ట్ కిందకి వస్తుంది. శిక్షణా ప్రాజెక్ట్ అంటే సాధన చేసేది లేదా తర్ఫీదు ఇచ్చేది. సాధన చేసేటువంటి ప్రాజెక్టులను శిక్షణా ప్రాజెక్టులు అంటారు. ఇప్పుడు పిల్లలకు మనం ప్రారంభంలో అక్షరాలు నేర్పేటప్పుడు ఒకే అక్షరాన్ని రాసి వారం 10 రోజులు ఆ అక్షరాన్ని అలాగే దిద్దిస్తాం. అది శిక్షణా ప్రాజెక్ట్. ఒకే అంశం మీద మరలా తర్ఫీదునిచ్చేది. ఎలిమెంటరీ పాఠశాలలో ప్రతిరోజు సాయంత్రము ఎక్కాలు పలికిస్తూ ఉంటారు. ఒకే ఎక్కాన్ని మరలా పలకడం అంటే సాధన చేయడానికి సంబంధించినటువంటిదే శిక్షణ ప్రాజెక్ట్. కాబట్టి ఇక్కడ నమూనాలు, సబ్బులు, శుద్ధ ముక్కలు, వస్తువుల తయారీ అనేటువంటిది ప్రొడ్యూసర్ ప్రాజెక్ట్, ఉత్పాదన ప్రాజెక్ట్ అనేటువంటిది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. జీవశాస్త్ర ఉపాధ్యాయుడు ప్రయోగ పద్ధతిని అవలంబించుటలో ఈ ప్రయోజనము ఉన్నది. ఇది బోధనా పద్ధతులకు సంబంధించింది. ఏ బయాలజీ టీచర్ అడాప్ట్ laboratory method in has the following advantage అంటే ఉపయోగం. ప్రయోగ పద్ధతి వలన ఉపయోగం ఏంటి, ప్రయోజనం అంటే పాజిటివ్స్ ఏంటి, ఇది ఏ రకంగా ప్రయోగ పద్ధతి ఉపయోగపడుతుంది. బోధనా పద్ధతిలో ఈ ప్రయోగ పద్ధతి అనేటువంటిది విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతిగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా బోధనా పద్ధతులన్నింటినీ 2 రకాలుగా వర్గీకరిస్తాం. ఏంటది? విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతులు, ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతులు. ఇది విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతి. అంటే ఇక్కడ ప్రయోగ పద్ధతి విద్యార్థికి ఏ రకంగా ఉపయోగపడుతుంది ఈ పద్ధతిని ఉపయోగించడం వల్ల. చూడండి, పాఠాన్ని సమయానుకూలంగా బోధించవచ్చు. చూడండి, పాఠాన్ని సమయానుకూలంగా బోధించవచ్చు. మరి ప్రయోగ పద్ధతిలో మనం పాఠాన్ని బోధించాలంటే సమయం ఎక్కువ తీసుకుంటుందా, తక్కువ తీసుకుంటుందా? ప్రయోగాత్మక పద్ధతిలో పాఠాన్ని చెప్పాలంటే ఎక్కువ సమయం అనేటువంటిది తీసుకుంటుంది. కాబట్టి ఇది కాదు. ఒకే ఉపాధ్యాయుడు ఎన్ని పాఠాలైనా అనుకున్న కాల వ్యవధిలో ముగించడానికి వీలవుతుంది. సమయం ఎక్కువ పడుతుంది కాబట్టి అనుకున్న కాల వ్యవధిలో ఉపయోగించలేదు. విద్యార్థులను మంచి సభా ఉపన్యాసకులుగా తయారు చేయవచ్చు. మంచి సభా ఉపన్యాసకులుగా తయారు చేయాలంటే మాట్లాడాలి. ఇది ప్రయోగ పద్ధతి అనేది కృత్యాలకు సంబంధించింది. ఇది కూడా కాదు. ఈ 3 కాదు అంటే ఇక ఆన్సర్ ఏంటి? 4వది. చూడండి, విజ్ఞాన శాస్త్ర ప్రక్రియల ద్వారా విద్యార్థులలో వాస్తవిక అనుభవాలను ఏర్పరచుకోవడానికి సహాయపడుతుంది. చూడండి, ఎప్పుడైనా సరే తరగతి గదిలో తెలుసుకున్న అంశాలను నిజ నిర్ధారణ చేసుకోవడానికి 2 మార్గాలు. ఒకటి ఏంటంటే పాఠశాలలో ఉండే ప్రయోగశాలను ఉపయోగించుకోవడం. 2 పాఠశాల పరిసరాలలో క్షేత్ర పరిశీలనకు లేదా క్షేత్ర పర్యటనకు వెళ్ళి వాటి యొక్క వాస్తవికతను తెలుసుకోవడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తరగతి గదిలో ఒక ఉపాధ్యాయుడు ద్విదళ బీజ మొక్కలు అనేటువంటివి తల్లివేరు వ్యవస్థను కలిగి ఉంటాయి అని చెప్పాడు అనుకోండి. ద్విదళ బీజపు మొక్కలు తల్లివేరు వ్యవస్థను కలిగి ఉంటాయి అని చెప్పాడు అనుకోండి. మరి అది నిజమో కాదో తెలుసుకోవాలనుకుంటే తన ల్యాబొరేటరీకి వెళ్ళి హెర్బేరియం షీట్ను పరిశీలన చేసి ఒక ద్విదళ బీజపు మొక్క యొక్క వేరు వ్యవస్థను పరిశీలించాలి. లేదా తన పాఠశాల సమీపంలో ఉండే వ్యవసాయ క్షేత్రానికి లేదా బడి తోటకి వెళ్ళి ఒక ద్విదళ బీజపు మొక్కను పీకి లోపలుండే వేరు వ్యవస్థను పరిశీలించాలి. నిజంగా ద్విదళ బీజపు మొక్కకు తల్లివేరు వ్యవస్థ ఉంటుందా ఉండదని. కాబట్టి తరగతి గదిలో లేదా పాఠ్య పుస్తకాల ద్వారా నేర్చుకున్న విషయాలను నిజ నిర్ధారణ చేసుకోవడానికి 2 మార్గాలు. ఒకటి ప్రయోగాత్మక పద్ధతి, మరొకటి క్షేత్ర పరిశీలన. కాబట్టి విజ్ఞాన శాస్త్ర ప్రక్రియల ద్వారా విద్యార్థుల్లో వాస్తవిక అనుభవాలను ఏర్పరచుకోవడానికి ఈ యొక్క ల్యాబొరేటరీ మెథడ్, ప్రయోగ పద్ధతి అనేటువంటిది ఉపయోగపడుతుంది. ఇక్కడ మొదట మనం చెప్పుకున్న ఈ 3 లక్షణాలు దేని అంటే ఉపన్యాస పద్ధతి. ఉపన్యాస పద్ధతి లక్షణాలు. ఉపన్యాస పద్ధతి వలన కలిగే ప్రయోజనాలు మొదటి 3. పాఠాన్ని సమయానుకూలంగా బోధించవచ్చు ఉపన్యాస పద్ధతిలో. ఒకే ఉపాధ్యాయుడు ఎన్ని పాఠాలైనా అనుకున్న కాల వ్యవధిలో ఎంతమంది విద్యార్థులకైనా సరే ఒకేసారి బోధన చేయవచ్చు. విద్యార్థులు మంచి సభ ఉపన్యాసకులుగా మలచవచ్చు. మొదట ఇచ్చిన 3 అంశాలు కూడా దేని గుణాలంటే ఉపన్యాస పద్ధతి గుణాలే కానీ ప్రయోగ పద్ధతి గుణాలు కాదు. ఇక్కడ ప్రయోగ పద్ధతి గుణం ఏంటంటే విజ్ఞాన శాస్త్ర ప్రక్రియ ద్వారా విద్యార్థులలో వాస్తవిక అనుభవాలను ఏర్పరచుకోవడానికి
సహాయపడుతుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఇది అవుతుంది అనమాట. అలా మీరు ప్రయోగ పద్ధతి అనగానే దాని యొక్క క్యారెక్టర్స్ ఏంటో మనకు తెలిస్తే ఇచ్చిన ఆప్షన్స్ని మనం ఈజీగా అవగాహన చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ కూడా బోధనా పద్ధతులకు సంబంధించినటువంటిది. అగమన పద్ధతికి సంబంధించి ఒక ఉదాహరణ. అగమన పద్ధతికి సంబంధించి ఒక ఉదాహరణ. an example of for teaching related to inductive method. చూడండి, అగమన పద్ధతి అంటేనే ఉదాహరణల నుంచి సాధారణీకరణాలను రాబట్టడం, అంతే కదా. ఉదాహరణల నుంచి సాధారణీకరణాలను రాబట్టడం, విడి అంశాల నుంచి మొత్తంగా ఉండే అంశాలను రాబట్టడం, అలాగే తెలిసిన అంశాల నుంచి తెలియని అంశాలకు వెళ్ళడమే ఈ యొక్క అగమన పద్ధతి. చూడండి, ఇదే కదా. ఉదాహరణ నుంచి సాధారణీకరణాలు రాబట్టడం, విడి అంశాల నుంచి మొత్తాన్ని అవగాహన చేసుకోవడం, తెలిసిన దాని నుంచి తెలియని దానికి వెళ్ళడము, అలాగే వివిధ రకాలైనటువంటి సాధారణీకరణాల ద్వారా సూత్రాలను రాబట్టడం కూడా అగమన పద్ధతే అవుతుంది. చూడండి, విద్యార్థుల పుష్పభాగాలను పరిశీలించమనడం, ప్రోటోజోవా లక్షణాలు వివరించిన తర్వాత వాటి ఉదాహరణలు ఇవ్వడం, కిరణజన్య సంయోగ క్రియను వివరించడం, బ్రహ్మజముడు తదితర రసభరిత మొక్కలను వివరించిన తర్వాత వాటిని ఎడారి మొక్కలు అని సాధారణీకరించడము. ఇది ఆన్సర్. మరి ఇక్కడ విద్యార్థులను పుష్పభాగాలు పరిశీలించడం అనేది ఏ పద్ధతి ఏమవుతుంది? ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అవుతుంది. విద్యార్థులు పుష్పభాగాలను పరిశీలించడం అనేది ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అవుతుంది. ప్రోటోజోవా లక్షణాలు వివరించిన తర్వాత వాటికి ఉదాహరణలు ఇవ్వడం అనేది కూడా ఉపన్యాస పద్ధతి అవుతుంది. లక్షణాలు వివరించిన తర్వాత వాటికి ఉదాహరణలు ఇచ్చాడు, ఇది కూడా కాదు. కిరణజన్య సంయోక్రియను వివరించడం, ఇవన్నీ కూడా ఉపన్యాస పద్ధతిలో భాగాలు, అంశాలు. మరి ఇక్కడ బ్రహ్మజముడు తదితర రసభరిత మొక్కలను వివరించిన తరువాత వాటిని ఎడారి మొక్కలని సాధారణీకరించడం. బ్రహ్మజముడు తదితర అంటే బ్రహ్మజముడే కాదు, బ్రహ్మజముడు కావచ్చు, నాగజముడు కావచ్చు, ఇవన్నీ కూడా వివిధ విడివిడి ఉదాహరణలు కదా. ఇవి ఉదాహరణల నుంచి సాధారణీకరణను రాబట్టడం ఏమవుతుంది? అగమన పద్ధతి అవుతుంది. ఉదాహరణ నుంచి సాధారణీకరణను రాబట్టడం అగమన పద్ధతి అవుతుంది. ఇలా మనం ఎన్నైనా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, కాకి గాలిలో ఎగురుతుంది కాబట్టి రామచిలుక గాలిలో ఎగురుతుంది, అలాగే గ్రద్ద గాలిలో ఎగురుతుంది, కానీ గాలిలో ఎగిరేవన్నీ కూడా పక్షులు అని ఒక సాధారణీకరణానికి వస్తాం. అలాగే ఇనుముని వేడి చేస్తే వ్యాకోసిస్తుంది, అల్యూమినియంని వేడి చేస్తే వ్యాకోసిస్తుంది, రాగిని వేడి చేస్తే వ్యాకోసిస్తుంది, కాబట్టి లోహాలను వేడి చేస్తే వ్యాకోసిస్తాయని సాధారణీకరించడమే అగమన పద్ధతి. అగమన పద్ధతి. 4 2 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది, 8 2 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది, 10 2 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది. కాబట్టి 2 చేత నిశ్శేషంగా భాగించబడే సంఖ్యలన్నీ సరి సంఖ్యలని సాధారణీకరించడమే అగమన పద్ధతి. మరి తిరుపతి చల్లగా ఉంటుంది, అరకు చల్లగా ఉంటుంది, డార్జిలింగ్ చల్లగా ఉంటుంది, అలా కొడైకెనాల్ చల్లగా ఉంటుంది, ఊటీ చల్లగా ఉంటుంది. కాబట్టి సముద్ర తీర ప్రాంతానికి ఎత్తుగా ఉండేటువంటి ప్రాంతాలన్నీ కూడా చల్లగా ఉంటాయని సాధారణీకరించట అంటే అనేక ఉదాహరణల ఆధారంగా చేసుకొని ఒక నిశ్చితమైనటువంటి అభిప్రాయానికి, ఒక స్థిరమైనటువంటి అభిప్రాయానికి రావడాన్ని సాధారణీకరణం అంటారు. అలా సాధారణీకరణం చేయడాన్ని అగమన పద్ధతి అండి. ఇండక్టివ్, అగమనం అంటే రాబట్టడం అని, ఒక కొత్త విషయాన్ని రాబట్టడమే అగమన పద్ధతి. నెక్స్ట్ చూడండి, ఉపన్యాస ప్రదర్శన పద్ధతిని ఉపాధ్యాయుడు ఈ సందర్భంలో అవలంబిస్తాడు. ఉపన్యాస ప్రదర్శన పద్ధతిని ఉపాధ్యాయుడు ఈ సందర్భంలో అవలంబిస్తాడు. చూడండి, లెక్చర్ డెమాన్స్ట్రేషన్ మెథడ్ కెన్ బి అడాప్టెడ్ బై ఏ టీచర్ ఇన్ దిస్ సిచ్యువేషన్. ఉపన్యాస పద్ధతి కానీ ఉపన్యాస ప్రదర్శన పద్ధతి కానీ రెండూ కూడా ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతులే. కాకపోతే ఉపన్యాస పద్ధతితో పోలిస్తే ఉపన్యాస ప్రదర్శన పద్ధతి కొంత మేలైనది. ఎందుకంటే విద్యార్థి పరంగా ఉపన్యాస పద్ధతిలో కేవలం వినికిడి జ్ఞానమే పనిచేస్తే, ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో వినికిడి జ్ఞానంతో పాటు దృష్టి జ్ఞానం కూడా పనిచేస్తుంది. ఉపన్యాస పద్ధతిలో విద్యార్థి కేవలం ఒక జ్ఞానేంద్రియాన్ని ఉపయోగించుకుంటాడు, అది వినికిడి జ్ఞానం. కానీ
ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో వినికిడి జ్ఞానంతో పాటు దృష్టి జ్ఞానాన్ని కూడా ఉపయోగించుకుంటాడు. జ్ఞానేంద్రియాల ప్రభావము, జ్ఞానేంద్రియాల పరిధి పెరిగే కొద్దీ పొందే జ్ఞానం కూడా ఎక్కువ అవుతుంది. ఇక్కడ మనం చూద్దాం ఉపన్యాస ప్రదర్శన పద్ధతిని ఉపాధ్యాయుడు ఏ సందర్భంలో ఉపయోగిస్తాడని చూడండి. చారిత్రక భావనలను బోధించడానికి, అంటే గడిచిపోయినటువంటి సమాచారాన్ని బోధించడానికి మనం ఉపయోగించుకునేది ఏంటంటే ఎక్కువగా ఉపన్యాస పద్ధతి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక ఎడ్వర్డ్ జెన్నర్ టీకాల గురించి చెప్తున్నావు. ఎడ్వర్డ్ జెన్నర్ గురించి చెప్పాలి. మరి ఎడ్వర్డ్ జెన్నర్ టీకాలను కనుగొనడానికి గల చారిత్రక నేపథ్యాన్ని గురించి నువ్వు పిల్లలకి చెప్పడం అనేటువంటిది ఉపన్యాస పద్ధతి. లేదా నెంబర్స్ గురించి నువ్వు పిల్లలకు చెప్తున్నావు. నెంబర్స్ గురించి నువ్వు విద్యార్థులకు చెప్పేటప్పుడు శ్రీనివాస రామానుజన్ యొక్క చారిత్రక నేపథ్యాన్ని, ఆయన నెంబర్స్ మీద చేసినటువంటి పరిశోధనల గురించి పిల్లలకి చెప్పడం. లేదు మా విద్యార్థులకు నువ్వు మా సంఘసేవ గురించి చెప్తున్నావు. ఆ సంఘసేవ గురించి చెప్పేటప్పుడు మదర్ తెరెసా యొక్క గత విషయాల గురించి పిల్లలకి చెప్పడం. ఇలా చారిత్రక భావనను బోధించడం, చారిత్రక ప్రాధాన్యత గల అంశాలను బోధించడానికి మనం ఉపన్యాస పద్ధతిని ఉపయోగిస్తాం. అలాగే ఏదైనా ఒక పాఠానికి సంబంధించిన అదనపు సమాచారం ఇవ్వడానికి కూడా మనం ఉపయోగించేది ఏంటంటే ఉపన్యాస పద్ధతినే వాడతాం. ఇప్పుడు మీరు సైన్స్లో కావచ్చు, సోషల్ స్టడీస్లో కావచ్చు, లేదా మ్యాథమెటిక్స్లో కావచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రాజెక్టునే విద్యార్థులకు ఒక ప్రాజెక్ట్ని ఇచ్చాం. ఆ ప్రాజెక్ట్ని ఎలా చేయాలనే దాని గురించి మాట్లాడాలన్నా నువ్వు ఉపన్యాస పద్ధతే. ప్రాజెక్టు ముగిసిన తర్వాత ఆ ప్రాజెక్టు యొక్క మంచి చెడుల గురించి మాట్లాడడానికి కూడా ఉపాధ్యాయుడు విద్యార్థులను ఉద్దేశించే మాట్లాడతారు. కాబట్టి ఏదైనా అది ప్రయోగశాల పద్ధతి అయినా సరే, ప్రాజెక్టు పద్ధతి అయినా సరే, నియోజనాల పద్ధతి అయినా సరే, ఏదైనా సరే అదనపు సమాచారాన్ని ఇవ్వాలనుకున్నప్పుడు మనం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడతాం. మరి మాట్లాడే పద్ధతే ఉపన్యాస పద్ధతి. కాబట్టి ఏదైనా ఒక పాఠానికి సంబంధించి అదనపు సమాచారం ఇవ్వడానికి ఉపన్యాస పద్ధతిని ఉపయోగిస్తాం. జీవశాస్త్ర సూత్రాలను, నియమాలను ప్రయోగాత్మకంగా నిరూపించడానికి ఉపయోగించేదే ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. ప్రయోగాత్మకంగా నిరూపించడానికి ఉపన్యాస ప్రదర్శన పద్ధతిని ఉపయోగిస్తుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొక్కలు వేర్ల ద్వారా నీటిని గ్రహిస్తాయి అనేటువంటి ప్రయోగాన్ని మనము విద్యార్థులకు తెలపాలంటే ఒక గాజు బాటిల్ తీసుకొని అందులో కొన్ని వాటర్ తీసుకొని ఆ వాటర్ కొంత కలర్ కలిపేసి అలాగే ఒక మొక్కను అందులో ఉంచినప్పుడు అది ఎలా నీటిని తీసుకున్న నీరు మొక్కలు ఎలా ప్రయాణిస్తుంది అనేటువంటి విషయాన్ని పిల్లలకు మనము సులభంగా చెప్పగలుగుతాం. లేదా విద్యార్థులకు కాంతికి సంబంధించిన పాఠాన్ని మనం బోధన చేసేటప్పుడు కాంతి రుజుమార్గంలో ప్రయాణిస్తుంది అనే విషయాన్ని తెలియజేయడం కోసం 3 అట్టముక్కల ఒకే వరుస క్రమంలో ఉంచిన అట్టముక్కల ప్రయోగం ద్వారా విద్యార్థులకు మనం నిరూపించడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. అలా ఇది కాబట్టి జీవశాస్త్ర సూత్రాలు, నియమాలను ప్రయోగాత్మకంగా నిరూపించడానికి ఇక్కడ ఉపన్యాస ప్రదర్శన పద్ధతిని అవలంబిస్తాం. విద్యార్థుల పూర్వజ్ఞానాన్ని పరీక్షించడం కూడా ఉపన్యాస పద్ధతి అవుతుంది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే టు ప్రూవ్ బయాలజికల్ ప్రిన్సిపల్స్ అండ్ లాస్ ఎక్స్పెరిమెంటలీ. దీనికోసమే ఉపన్యాస ప్రదర్శన పద్ధతిని వాడడం అనేటువంటిది జరుగుతుంది. మిగతా 3 కూడా ఉపన్యాస పద్ధతికి సంబంధించినటువంటి అంశాలే. నెక్స్ట్ వన్ చూడండి. ఈ క్రింది వానిలో ఒకటి హ్యూరిస్టిక్ లేదా అన్వేషణ పద్ధతి యొక్క ఒక పరిమితి. మరి హ్యూరిస్టిక్ లేదా అన్వేషణ పద్ధతి అనేటువంటి దాన్ని కనుగొన్నది ఎవరు? ఆర్మ్స్ట్రాంగ్ అనేటువంటి శాస్త్రవేత్త అన్వేషణ పద్ధతి లేదా హ్యూరిస్టిక్ అనేటువంటి గ్రీకు భాష పదానికి అర్థం కూడా నేను కనుగొంటిని, ఐ ఫైండ్ ఇట్, నేను కనుగొంటిని అనేటువంటి అర్థం వస్తుంది. ఇక్కడ ఇది విద్యార్థి కేంద్రీకృత బోధన పద్ధతి. ఇక్కడ అడిగింది ఏంటంటే క్రింది వానులో ఒకటి హ్యూరిస్టిక్ లేదా అన్వేషణ పద్ధతి యొక్క ఒక పరిమితి అన్న లోపం అన్న అర్థం ఒకటే, లిమిట్. కాబట్టి ఇక్కడ లోపం అనే భావాన్ని వాడరు. వన్ ఆఫ్ ద లిమిటేషన్స్ ఆఫ్ హ్యూరిస్టిక్ మెథడ్ అంటున్నాడు. చూడండి, విద్యార్థులు స్వీయ ఆధారితంగా ఆత్మవిశ్వాసంగా తయారవుతారు అంటే ఇది ప్లస్సే కదా, ఇది లోపం కాదుగా, ఇది విద్యార్థులకు సంబంధించి ప్లస్సే కదా. అన్వేషణ పద్ధతి అనేటువంటిది విద్యార్థులు స్వీయ ఆధారితంగా మరియు ఆత్మవిశ్వాసంగా తయారవుతారు. అంటే విద్యార్థులు అన్వేషణ పద్ధతిలో తమంతట తామే స్వయంగా కనుక్కుంటారు. అన్వేషణ పద్ధతుల్లో విద్యార్థిని శాస్త్రవేత్త స్థానంలో ఊహించుకోవడం జరుగుతుంది.
విద్యార్థులు తనంతట తానే స్వయంగా కనుగొనే పద్ధతే అన్వేషణ పద్ధతి. కాబట్టి అది ఆత్మవిశ్వాసంగా తయారవుతారు, వాళ్ళే కనుక్కుంటారు. కాబట్టి ఇది ప్లస్ అవుతుంది. ఇంటి పని ఇచ్చే సమస్య తొలగుతుంది, ఇది కూడా విద్యార్థులకి ప్లస్సే కదా. హోంవర్క్ చేయాల్సిన అవసరం లేదు, వారే నేరుగా తరగతి గదిలోనే ఒక సమస్యకు పరిష్కారం కనుక్కుంటారు. కాబట్టి మళ్ళీ ఇంటికెళ్ళి దాని మీద మళ్ళీ ప్రత్యేకంగా హోంవర్క్ చేయాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి హోంవర్క్ సమస్య తొలగిపోవడం అనేది కూడా విద్యార్థికి ప్లస్సే. ఇది చాలా నెమ్మదిగా సాగే ప్రక్రియ కాబట్టి సిలబస్ను నిర్దేశించిన కాల పరిమితిలో బోధించలేము. మరి సిలబస్ కాకపోవడం అనేది ఒక లోపమే కదా. ఇది చాలా నెమ్మదిగా సాగే ప్రక్రియ. అంటే విద్యార్థులు పూర్తిగా తనంతట తాను కనుగొని తనంతట తాను అర్థం చేసుకుంటేనే తర్వాత కొత్త కాన్సెప్ట్కి వెళ్తుంది. ఇలా విద్యార్థులు అర్థం చేసుకునేంత వరకు మనం కొత్త విషయాన్ని బోధించకూడదు లేదా కొత్త విషయాన్ని వాళ్ళకి పరిచయం చేయకూడదు అనుకుంటే అది కాలయాపనతో కూడుతుంది. అంటే సిలబస్ సకాలంలో పూర్తి కావడం అనేది జరగదు. దీనికి టైం టేబుల్ ఏర్పాటు చేయడం కూడా కష్టమవుతుంది. కాబట్టి ఇది మైనస్. ఇది విద్యార్థుల శాస్త్రీయ వైఖరులను పెంపొందిస్తుంది, సైంటిఫిక్ యాటిట్యూడ్. ఇది ప్లస్సే కదా. విద్యార్థుల శాస్త్రీయ వైఖరులు పెంపొందించడం ఒక మంచి లక్షణమే. ఇంటి పనిచ్చే సమస్య తొలగడం అనేది ఒక మంచి పనే. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరగడం కూడా ఒక మంచిదే. ఇక్కడ మైనస్ ఏంటి? సిలబస్ను నిర్దేశించిన కాల పరిమితిలో బోధించలేము. కాబట్టి అడిగింది ఏంటి? లోపం. కాబట్టి దీనికి ఆన్సర్ ఇది 3వది. ఇది చాలా నెమ్మదిగా సాగే ప్రక్రియ కాబట్టి సిలబస్ను నిర్దేశించబడిన కాల పరిమితిలో బోధించలేము అని చెప్పేసి ఇది హ్యూరిస్టిక్ లేదా అన్వేషణ పద్ధతికి సంబంధించిన ప్రధానమైనటువంటి లోపం. ఇలాంటి ఇచ్చినప్పుడు ఇక్కడ ఏంటంటే విద్యార్థి పరంగా మనం ఆలోచించాలి. విద్యార్థికి ఏ ఉపయోగపడుతున్నాయి, ఏ విద్యార్థికి నష్టాన్ని కలుగు చేస్తాయి అనేటువంటిది. మరి విద్యార్థుల ఆత్మవిశ్వాసం పెరగడం ఒక మంచి లక్షణమే. విద్యార్థులకు ఇంటి పని భారం తగ్గడం ఒక మంచి లక్షణమే. విద్యార్థుల శాస్త్రీయ వైఖరులు పెంపొందడం ఒక మంచి లక్షణమే. ఇవి 3 పాజిటివ్. ఇక నెగటివ్ స్టేట్మెంట్ ఏంటి? సిలబస్ పూర్తి అవ్వదు, అది లోపం. అన్వేషణ పద్ధతిలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి లోపం అనేటువంటిది అది అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి. ఉపాధ్యాయుడు నూతన మరియు ప్రత్యామ్నాయ ప్రశ్నలతో ఉదాహరణలతో ఒక నిర్ధారణకు రావడం అనేది హెర్బార్ట్ సోపానాలలో దీనికి సంబంధించినది అవుతుంది. ఇక్కడ హెర్బార్ట్ సోపానాల గురించి ప్రశ్న ఇచ్చాడు. హెర్బార్ట్ సోపానాలకు సంబంధించిన ప్రశ్న ఇచ్చాడు. మరి హెర్బార్ట్ పాఠ్యపథక సోపానాలు. హెర్బార్ట్ పాఠ్యపథక సోపానాలు. మరి హెర్బార్ట్ పాఠ్యపథక సోపానాలు ఏంటి? నెంబర్ 1 ప్రిపరేషన్ లేదా ప్రజెంటేషన్. ప్రిపరేషన్ లేదా నెంబర్ 1 ఏంటంటే ప్రిపేర్ అంటే సన్నాహము. ప్రిపేర్ సన్నాహం లేదా సంసిద్ధత. సన్నాహం లేదా సంసిద్ధత. నెంబర్ 2 ప్రజెంటేషన్ హాజరుపరచడం. హాజరుపరచడం. ప్రిపరేషన్ ప్రజెంటేషన్ హాజరుపరచడం. నెంబర్ 3 అసోసియేషన్ సంసర్గం. అసోసియేషన్ సంసర్గం. నెంబర్ 4 జనరలైజేషన్ సాధారణీకరణం. సాధారణీకరణం జనరలైజేషన్. నెంబర్ 5 అప్లికేషన్ అన్వయం లేదా వినియోగం. అన్వయం లేదా వినియోగం. నెంబర్ 6 రీక్యాప్సులేషన్ పునర్విమర్శ. రీకాప్సులేషన్ పునర్విమర్శ. ఇవి హెర్బార్ట్ పాఠ్యపథక 6 సోపానాలు. వెరీ వెరీ ఇంపార్టెంట్. రకరకాలుగా ప్రశ్నలు ఇస్తుంటాడు. ప్రశ్నలు ఎలా ఇస్తుంటాడంటే ఇది కొంచెం డెప్త్గా వెళ్ళాడు వివరణలోకి. సాధారణంగా ప్రశ్న ఎలా ఉంటుందంటే హెర్బార్ట్ పాఠ్యపథక సోపానాల సంఖ్య ఎన్ని అంటే 6. ఇది కూడా ఒక ప్రశ్న. హెర్బార్ట్ పాఠ్యపథకం లేదా హెర్బార్ట్ పీరియడ్ పథకంలోని సోపానాలు ఎన్ని అంటే 6. తర్వాత ఏమడుగుతారంటే హెర్బార్ట్ పాఠ్యపథక సోపానాల యొక్క సరి అయిన వరుస క్రమం ఏది అంటాడు. వరుస క్రమం అనేది ఇంపార్టెంట్. మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి కూడా నేను ఒక కోడ్ చెప్తాను మీకు. ఇక్కడ చూడండి. సన్నాహం లేదా సంసిద్ధతను మనం ఇంగ్లీష్లో ప్రిపరేషన్ అంటున్నాం. హాజరుపరచడాన్ని ప్రజెంటేషన్ అంటున్నాం. సంసర్గాన్ని అసోసియేషన్ అంటున్నాం. సాధారణీకరణాన్ని జనరలైజేషన్ అంటున్నాం. అన్వయాన్ని అప్లికేషన్ అంటున్నాం. పునర్విమర్శని రీక్యాప్సులేషన్. కాబట్టి మీరు దీన్ని
PPA GAR అని గుర్తుపెట్టుకోండి ఆర్డర్కి. పాపగర్, PPA GAR, ప్రిపరేషన్, ప్రజెంటేషన్, అసోసియేషన్, జనరలైజేషన్, అప్లికేషన్, రీక్యాప్చులేషన్. ఇవి ఎర్బార్ట్ పాఠ్యపథక సోపానంలోని 6 సోపానాలు. మరి ఏంటో మనము ఒక్కొక్క దాని గురించి నేను మీకు వివరిస్తాను. చూడండి, ఇక్కడ చూడండి, మొదటి సోపానం ఏంటి? సన్నాహం లేదా సంసిద్ధత. ఇక్కడ సన్నాహం లేదా సంసిద్ధతలో జరిగే పనులు ఏంటంటే ప్రధానంగా విద్యార్థి యొక్క ఇక్కడ జరిగే ప్రధానమైన అంశాలు ఏంటంటే 2 అంశాలు జరుగుతాయి. వివిధ అంశాల్లో ఉపాధ్యాయుడు తరగతి గదిలోకి అడుగు పెట్టగానే చేసే మొదట పని ఏంటంటే తాను ఆ రోజు చెప్పబోయే పాఠ్యాంశానికి సంబంధించిన జ్ఞానం ఎంతవరకు తెలిసిందో తెలుసుకోవడం కొరకు వివిధ అంశాలలో విద్యార్థుల యొక్క పూర్వజ్ఞానాన్ని పరీక్షించడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే ఉపాధ్యాయుడు రకరకాల ప్రశ్నల ద్వారా, రకరకాల TLMల ద్వారా విద్యార్థిని చెప్పబోయే పాఠ్యాంశం పట్ల ప్రేరేపించడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి వివిధ అంశాలలో పూర్వజ్ఞానాన్ని పరీక్షించడం, అలాగే చెప్పబోయే పాఠ్యాంశం పట్ల ప్రశ్నల ద్వారా కానీ ప్రదర్శనల ద్వారా కానీ, ఇక్కడే అనౌన్స్ ద టాపిక్ కూడా జరుగుతుంది. రకరకాల ప్రశ్నల ద్వారా కానీ ప్రదర్శనల ద్వారా కానీ విద్యార్థులను ప్రేరేపించడం అనేటువంటిది జరుగుతుంది. అంటే తాను చెప్పబోయే పాఠ్యాంశం పట్ల వారిని సన్నాహం లేదా సంసిద్ధులను చేయడం అనేటువంటిది జరుగుతుంది. రెండవది ఏంటంటే హాజరుపరచడం. అంటే ఇది బోధన. ఉపాధ్యాయుడు తాను చెప్పదలుచుకున్నటువంటి పాఠ్యాంశాన్ని బోధించడాన్నే హాజరుపరచడం అంటారమ్మ. ఉపాధ్యాయుడు తాను చెప్పదలుచుకున్న పాఠ్యాంశాన్ని బోధించడాన్ని హాజరుపరచడం అంటారు. ఈ బోధనలో భాగంగానే ఇక్కడ TLMను ఉపయోగిస్తాడు. TLMను ఎక్కడ ఉపయోగిస్తాడంటే బోధించేటప్పుడే TLMను ఉపయోగించడం అనేది జరుగుతుంది. రకరకాల బోధన పద్ధతులు లేదా బోధనా ఉపగమాలు లేదా బోధనా వ్యూహాలను ఉపయోగించడం కూడా హాజరుపరచడంలోనే జరుగుతుంది. ఉపాధ్యాయుడు తాను చెప్పదలసిన పాఠ్యాంశాన్ని విద్యార్థులకు బోధించడమే హాజరుపరచడం. ఇది ఎక్కువ సమయం తీసుకుంటుంది. హెర్బార్ట్ పాఠ్యపథక సోపానాలలో ఎక్కువ సమయం తీసుకునేది ఏంటంటే హాజరుపరచడం, అంటే పాఠ్యాంశాన్ని బోధించడం. ఈ పాఠ్యాంశాన్ని బోధించేటప్పుడే TLMను ఉపయోగించడం జరుగుతుంది. అలాగే వివిధ రకాల బోధనా పద్ధతులు, బోధనా వ్యూహాలు, బోధనా ఉపగమాలను కూడా ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది. ఇక తర్వాత మూడవది సంసర్గం, అసోసియేషన్. ఇక్కడ చూడండి, సంసర్గము అంటే అర్థం ఏంటంటే ఉపాధ్యాయుడు బోధించిన అంశాల ఆధారంగా తనకు గతంలో ఆల్రెడీ కొన్ని విషయాలు తెలుస్తుంటాయి. ఈ పాత అంశాలకు కొత్త అంశాలకు మధ్య ఉండే పోలికలు మరియు తేడాలను గుర్తించడం అనేటువంటిది జరుగుతుంది, తెలుసుకోవడం జరుగుతుంది. పోలికలు మరియు తేడాలను ఉపాధ్యాయుడు బోధించిన పాఠ్యాంశాల ఆధారంగా విద్యార్థి పాత అంశాలకు కొత్త అంశాలకు మధ్య తేడాలను గుర్తించడం అనేది పోలికలను తెలుసుకోవడం, పోలికలను గుర్తిస్తాడు, తేడాలను గుర్తించడం జరుగుతుంది. ఇక్కడ నూతన జ్ఞాన నిర్మాణం అనేటువంటిది జరుగుతుంది. నూతన జ్ఞాన నిర్మాణం అనేటువంటిది జరుగుతుంది. అంటే తనకు తెలిసిన విషయాలు ఏంటి, ఉపాధ్యాయుడు చెప్పిన అంశాలు ఏంటి, నాకు తెలిసినవి ఉపాధ్యాయుడు చెప్పిన అంశాల మధ్య ఉండేటువంటి పోలికలు ఏమిటి, తేడాలు ఏంటి అనేటువంటి విషయంలో నూతన జ్ఞాన నిర్మాణం అనేటువంటిది జరుగుతుంది. ఇక తర్వాత సాధారణీకరణం. నాలుగవది సాధారణీకరణం, జనరలైజేషన్. జనరలీకరణ అంటే తాను తెలుసుకున్నటువంటి అంశాలకు సంబంధించి ఒక నిజ నిర్ధారణకు రావడం. నిజ నిర్ధారణకు రావడం అంటే విషయాన్ని అవగాహన చేసుకోవడం. విషయాన్ని అవగాహన చేసుకోవడమే సాధారణీకరణం అంటారు. అంటే నిజ నిర్ధారణకు రావడం అనేటువంటిది సాధారణీకరణంలో జరుగుతుంది. ఇక ఐదవది ఏంటంటే అన్వయము, వినియోగము. తాను తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని కొన్ని సమస్యల పరిష్కారానికి
ఉపయోగించుకుంటే దాన్ని అన్వయము లేదా వినియోగం అంటారు. తాను తెలుసుకున్న జ్ఞానం ఆధారంగా కొత్త సమస్యలను పరిష్కరించుకోవడాన్ని అన్వయము లేదా వినియోగం అని చెప్పేసి అంటారు. మరి పునర్విమర్శ అంటే అర్థం ఏంటంటే తెలుసుకున్న విషయాన్ని పరీక్షించడము. విద్యార్థి తెలుసుకున్న విషయాన్ని ఉపాధ్యాయుడు పరీక్షించడమే పునర్విమర్శ లేదా దీన్ని పునశ్చరణ అంటారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే మూల్యాంకనము. ఉపాధ్యాయుడు తిరిగి చెప్పిన విషయాలను మరొకసారి రివిజన్ లాగా చేయడం అనేటువంటిది జరుగుతుంది. అంటే తెలుసుకున్న విషయాలను తిరిగి మరొకసారి మననం చేసుకోవడాన్ని, తెలిసిన విషయాలను మరొకసారి మననం చేసుకోవడాన్ని పునర్విమర్శ అని చెప్పేసి అంటారు. ఇలా 6 రకాల సోపానాలు ఉంటాయి. మరి ఇక్కడ ఏమన్నాడు? ఉపాధ్యాయుడు నూతన మరియు ప్రత్యామ్నాయ ప్రశ్నలతో ఉదాహరణలతో ఒక నిర్ధారణకు రావడం అనేది హెర్బార్ట్ సోపానాలలో దేనికి సంబంధించిందంటే జనరలైజేషన్కి సంబంధించింది. నిజ నిర్ధారణ అంటే సాధారణీకరణము. ఇంతకుముందు మనం అగమన పద్ధతి అప్పుడు కూడా మీరు సాధారణీకరణం అనే పదాన్ని గురించి నేను మాట్లాడు. సాధారణీకరణం అంటే ఒక నిశ్చితమైనటువంటి అభిప్రాయము, ఒక ఖచ్చితమైనటువంటి అభిప్రాయానికి రావడాన్ని సాధారణీకరణం అని చెప్పేసి అంటారు, జనరలైజేషన్ అంటారు. ఉదాహరణతో ఒక నిర్ధారణకు రావడం అనేది హెర్బార్ట్ సోపానాలలో దీనికి సంబంధించిందంటే సాధారణీకరణానికి సంబంధించింది. కాబట్టి ఇక్కడ సన్నాహం లేదా సంసిద్ధత అంటే ఉపాధ్యాయుడు విద్యార్థులను పాఠ్యాంశాన్ని వినడానికి సంసిద్ధులను చేస్తాడు. అంటే వివిధ అంశాల్లో వారి యొక్క పూర్వజ్ఞానాన్ని పరీక్షిస్తాడు, వాళ్ళని ప్రేరేపిస్తాడు. హాజరుపరచడం అంటే పాఠం చెప్పడం మాత్రమే జరుగుతుంది. సంసర్గం అంటే పాఠాన్ని విన్నటువంటి విద్యార్థులు పాత కొత్త అంశాల మధ్య ఉన్న పోలికలను తేడాలను తెలుసుకొని నూతన విషయాలను తెలుసుకుంటారు. తద్వారా సాధారణీకరణం అంటే ఆ తెలుసుకున్న విషయాల పరంగా ఒక ఖచ్చితమైనటువంటి అభిప్రాయానికి రావడం జరుగుతుంది. ఎప్పుడైతే నువ్వు ఒక ఖచ్చితమైన అభిప్రాయానికి వస్తావో ఆ విషయం పట్ల నీకు సంపూర్ణ అవగాహన కలిగినదని అర్థం. అన్వయం లేదా వినియోగం అంటే నువ్వు తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని ఒక సమస్య పరిష్కారానికి ఉపయోగించుకుంటే అది అన్వయం లేదా వినియోగము అవుతుంది. పునర్విమర్శ అంటే తెలుసుకున్న జ్ఞానాన్ని తిరిగి మరొకసారి నెమరు వేసుకోవడం, అంటే మననం చేసుకోవడం. ఆ నెమరు వేసుకోవడం లేదా మననం చేసుకోవడంలోని ఉపాధ్యాయుడు విద్యార్థుల్ని ప్రశ్నిస్తుంటాడు. చెప్పిన పాఠాంశం మీద మళ్ళీ తిరిగి ప్రశ్నలు వేస్తాడు. అప్పుడు వాళ్ళు చెప్పేటప్పుడు మళ్ళీ ఉపాధ్యాయుడు మరొకసారి చెప్పడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. అది ఇక్కడ పునర్విమర్శ అంటే ముఖ్యంగా మననం చేసుకోవడం లేదా నెమరు వేసుకోవడం. ఇది హెర్బార్ట్ పాఠ్యప్రణాళిక సోపానాల్లో ఈ ప్రశ్న అనేటువంటిది సాధారణీకరణానికి సంబంధించినది. ఇలా ఒకదాని మీద అని కాదు, ఒక అంశాన్ని తీసుకున్నప్పుడు ప్రశ్నలు రకరకాలుగా తయారు కావడానికి అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్ చూడండి. ప్రయోగశాలలో కప్ప మరియు ఇతర జంతువులను పరిచ్ఛేదన చేయడం వలన విద్యార్థి పొందే అభ్యసన అనుభవము. బై డూయింగ్ డిసెక్షన్ ఆఫ్ ఫ్రాగ్ అండ్ అదర్ ఎనిమల్స్ ఇన్ ద ల్యాబొరేటరీ స్టూడెంట్ గెట్స్ దిస్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఇది చూడండి, కప్ప మరియు ఇతర జంతువులను పరిచ్ఛేదనం అంటే కటింగ్, డిసెక్షన్ చేస్తుండే ఎవరు? విద్యార్థి నేరుగా చేయడం. విద్యార్థి నేరుగా పని చేస్తున్నాడంటే ఆ విద్యార్థికి సంబంధించి ఏమవుతుంది? డైరెక్ట్ ఎక్స్పీరియన్స్. ఉపాధ్యాయుడు చేస్తుంటే విద్యార్థి గమనిస్తే అప్పుడు అది ప్రతినిధ్యానుభవం అవుతుంది. కానీ ఇక్కడ ఉపాధ్యాయుడు చేస్తుంటే విద్యార్థి చూడలేదు, విద్యార్థి నేరుగా చేశాడంటే అది డైరెక్ట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. చూడండి, ప్రయోగశాలలో కప్ప మరియు ఇతర జంతువులను పరిచ్ఛేదన చేయడం వల్ల విద్యార్థి పొందే అభ్యసన అనుభవం అంటే విద్యార్థి నేరుగా చేస్తున్నాడు. ఒక విద్యార్థి నేరుగా కృత్యాలలో పాల్గొనడాన్ని డైరెక్ట్ ఎక్స్పీరియన్సెస్ అంటారు. నేరుగా చూడడం, నేరుగా పరిశీలించడం, నేరుగా చేయడం, నేరుగా తెలుసుకోవడం, ఇవన్నీ కూడా డైరెక్ట్ ఎక్స్పీరియన్సెస్ అవుతాయి. ప్రత్యక్ష అనుభవం అనేటువంటిది అవుతుంది. ఇది దీనికి ఆన్సర్. ఇక మిగతా దీనికి సంబంధం లేనటువంటి అంశాలు. ప్రతినిధ్యత్వ అనుభవం ఎప్పుడు అవుతుందంటే ఒక ఉపాధ్యాయుడు చేస్తూ ఉంటే దాన్ని గమనిస్తే అప్పుడు అది ప్రతినిధ్య అనుభవం అనేటువంటిది అవుతుంది. కానీ ఇక్కడ అది కాదు, ఇది డైరెక్ట్ ఎక్స్పీరియన్సెస్. విద్యార్థి నేరుగా కృత్యంలో పాల్గొంటున్నాడు. అది నెక్స్ట్ చూడండి. ఉపాధ్యాయుడు
యూనిట్ పథకాన్ని తయారు చేసేటప్పుడు దృష్టిలో ఉంచుకోవాల్సినటువంటి అంశం. మనకి మెథడాలజీలో ప్రణాళిక అనేటువంటి ఒక లెసన్ ఉంటుంది, ప్లానింగ్ అనేటువంటి ఒక లెసన్ ఉంటుంది. ఈ ప్రణాళిక పరంగా ప్రణాళికలు 3 రకాలు ఉంటాయి. యాన్యువల్ ప్లాన్, వార్షిక ప్రణాళిక, అలాగే యూనిట్ ప్లాన్, యూనిట్ ప్రణాళిక, అలాగే పీరియడ్ ప్రణాళిక, పీరియడ్ ప్రణాళిక అని చెప్పేసి 3 రకాలుగా ఉంటాయి. ఇక్కడ వార్షిక ప్రణాళిక అంటే ఒక విద్యా సంవత్సరంలో బోధించవలసినటువంటి పాఠ్యాంశాలకు సంబంధించిన ప్రణాళికే వార్షిక ప్రణాళిక. ఒక వారంలో బోధించడానికి సంబంధించిన పాఠ్యాంశాలకు సంబంధించిన ప్రణాళికే యూనిట్ ప్రణాళిక. ఒక 40 లేదా 45 నిమిషాలు లేదా ఒక పీరియడ్లో బోధించవలసిన అంశాలకు సంబంధించినటువంటి ప్రణాళికే పీరియడ్ ప్రణాళిక. 3 రకాల ప్రణాళికలు ఉంటాయి. ఇక్కడ ఏమన్నాడు, ఉపాధ్యాయుడు యూనిట్ పథకాన్ని తయారు చేసేటప్పుడు దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలు. ఇక్కడ వార్షిక ప్రణాళిక అనేది ఒక విద్యా సంవత్సరానికి సంబంధించింది. ఒక విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి ప్రణాళికే వార్షిక ప్రణాళిక. ప్రతి సబ్జెక్టు ఉపాధ్యాయుడు ఒక విద్యా సంవత్సర ప్రారంభంలోని ఆ విద్యా సంవత్సరానికి సంబంధించిన వార్షిక ప్రణాళికను రూపొందించుకోవాలి. మరి యూనిట్ ప్రణాళిక అంటే అర్థం ఏంటి? ఒక 10-12 రోజుల్లో బోధించడానికి సంబంధించిన అంశాలతో కూడినటువంటి ప్రణాళికే యూనిట్ ప్రణాళిక. పీరియడ్ ప్రణాళిక అంటే ఏంది? ఒక 40-45 నిమిషాలు అంటే ఒక పీరియడ్ కాలంలో అంటే 40-45 నిమిషాల్లో బోధించడానికి సంబంధించినటువంటిదే పీరియడ్ ప్రణాళిక. మరి ఉపాధ్యాయుడు యూనిట్ పథకాన్ని తయారు చేసేటప్పుడు దృష్టిలో ఉంచుకోవాలి. యూనిట్ పథకం అంటే ఏంటి? 10-12 రోజులు. ఇది 10-12 రోజులు. మరి విద్యా సంవత్సరానికి ప్రారంభంలో విద్యా సంవత్సరం ప్రారంభం కావడానికి ముందే వార్షిక ప్రణాళికను తయారు చేసుకోవాలి. వార్షిక ప్రణాళికను ఆధారంగా చేసుకొని విద్యా సంవత్సర కాలంలో నీకు ఖాళీ విరామ సమయం దొరికినప్పుడల్లా యూనిట్ ప్రణాళికను అలాగే పీరియడ్ ప్రణాళికను తయారు చేసుకుంటూ ఉండొచ్చు. కానీ విద్యా సంవత్సరం ప్రారంభం కావడానికి ముందే వార్షిక ప్రణాళికను తయారు చేసుకోవాలి. మరి చూడండి, ఋతువులు వాతావరణ పరిస్థితులు. మరి ఋతువులు వాతావరణ పరిస్థితులు 10-12 రోజులు మనకు అర్థమవుతాయా? ఒక సంవత్సరం కాలంలో అయితే ఋతువులు ఏంటో వాతావరణ పరిస్థితులు ఏంటో మనకు అర్థమవుతాయి. కాబట్టి ఋతువులు వాతావరణ పరిస్థితులు దృష్టిలో ఉంచుకోవాల్సిన ప్రణాళిక ఏంటి? వార్షిక ప్రణాళిక. వార్షిక ప్రణాళికను రూపకల్పన చేసేటప్పుడు దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలు ఏంటంటే ఋతువులు వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మనం వార్షిక ప్రణాళికను రూపొందించుకోవాలి. మరి ప్రత్యేక సెలవు రోజులు వార్షిక ప్రణాళికే. 10 రోజులు ఏం ప్రత్యేక సెలవులు మనకు తెలుస్తాయి. కాబట్టి అకాడమిక్ క్యాలెండర్ను చూసినప్పుడే ఈ యొక్క 220 రోజులకు సంబంధించినటువంటి ఈ యొక్క అకాడమిక్ క్యాలెండర్లోనే జనరల్ హాలిడేస్ ఏంటి, స్పెషల్ హాలిడేస్ ఏంటి, ఇవన్నీ కూడా అప్పుడే మనం ఆ సెలవులు పోను మిగతా రోజులకు మనము యాన్యువల్ ప్లాన్ రూపకల్పన చేసుకోవాలి. మరి ఉపాధ్యాయుని సెలవులు కూడా వార్షిక ప్రణాళికే. వార్షిక ప్రణాళికను ఈ 3 అంశాలు కూడా ఋతువులు వాతావరణ పరిస్థితుల గురించి, ప్రత్యేక సెలవు రోజుల గురించి, ఉపాధ్యాయుల సెలవు రోజుల గురించి దృష్టిలో ఉంచుకునే ప్రణాళిక ఏంటంటే వార్షిక ప్రణాళిక, యూనిట్ ప్రణాళిక కాదు. యూనిట్ ప్రణాళిక అనేటువంటి దేని కిందకు వస్తుందంటే టీఎల్ఎం. బోధనోపకరణాలు అనేది 10-12 రోజులు అన్నప్పుడు ఆ 10-12 రోజుల్లో మనం బోధించేటువంటి అంశాలు, పాఠ్యాంశాలు ఏంటి, వాటి స్వభావం ఏంటి, వాటిని బోధించడానికి ఎలాంటి టీఎల్ఎం కావాలి, ఇది మాత్రం మనకు అక్కడ తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బోధనోపకరణాలకు సంబంధించినటువంటి అంశాలు యూనిట్ ప్రణాళికను, యూనిట్ పథకాన్ని తయారు చేసేటప్పుడు దృష్టిలో ఉంచుకోవాల్సింది ఏంటంటే బోధనోపకరణాలు. ఇవి మెథడాలజీకి సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలు. మరికొన్ని వీడియోలో మరికొన్ని ప్రశ్నలను చూద్దాం.